మన సంకల్పం మంచిదైతే అంతా మంచే జరుగుతుంది. దీన్ని ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయన జాతకం చెప్తే ఖచ్చితంగా జరుగుతుందని ప్రజల నమ్మకం. ఒకరోజు చీకటి పడ్డాక ఒక రైతు ఆయన దగ్గరికి వెళ్ళాడు. తన జాతకం చూపించి భవిష్యత్తు ఎలా ఉందో చెప్పమన్నాడు. దాన్ని చూసిన జ్యోతిష్కుడు నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే రైతు జీవితం కొన్ని గంటల్లో ముగియనున్నది. అతనికి 2 గండాలు ఉన్నట్లు ఆ జాతకం ద్వారా తెలుస్తుంది. ఆ విషయం అతనికి చెప్పలేక మరుసటి రోజు రమ్మని చెప్పాడు జ్యోతిష్కుడు. దాంతో రైతు తిరిగి వెనక్కి వెళ్తుండగా వర్షం మొదలైంది. తడిచిపోకుండా ఒక పాడుబడిన ఆలయంలోకి వెళ్ళాడు. అక్కడ ఓ పెద్ద శివలింగం ఉంది. అయ్యో, ఇక్కడ దీపమైనా లేకుండా ఉందే అని విచారించాడు. తాను ఎలాగైనా ఆ గుడిని బాగు చేయించాలని తీర్మానించుకున్నాడు. గుడి నిర్మించాక మహాకుంభాభిషేకం చేయిస్తే ఇంకా బాగుంటుందని మనసులోనే అనుకున్నాడు. అదే సమయంలో ఏదో అలికిడి వినబడి వెనక్కి తిరిగి చూసేసరికి ఓ పాము పడగ విప్పి కాటు వేయడానికి సిద్ధంగా ఉండడం కనిపించింది. భయంతో ఒక్క ఉదుటున పరిగెత్తి గుడి బయటకు వెళ్ళాడు. అప్పుడే ఒక పెద్ద మెరుపుతో పిడుగుపడి గుడి మొత్తం నేలమట్టమైంది. రైతు చాలా భయపడి పాము కనిపించడం మంచిదైంది, లేదంటే గుడి గోపురం నా మీద పడేది కదా అనుకుని ఇంటికి చేరుకున్నాడు. మరునాడు జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళాడా రైతు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిష్యుడు ఇది ఎలా సాధ్యం అనుకుని ఏం జరిగిందో చెప్పమని రైతుని ప్రశ్నించాడు. రైతు చెప్పినదంతా విని, ఓహో, నువ్వు గుడిని బాగు చేయాలి అని తీసుకున్న నిర్ణయమే నిన్ను కాపాడి ఉంటుంది అని అతనితో చెప్తాడు. సో ఫ్రెండ్స్, మంచి పని చేయాలనే సంకల్పం ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అని ఈ కథ మనకు చెప్పకనే చెప్తుంది కదూ.